రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొక బిగ్ షాక్ తగలనుంది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి హస్తం కండువా కప్పుకోనున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6 లేదా 7వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇక కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరితే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బంగ్లా రాజకీయాలకు అండగా ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణాలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వయాన మేనల్లుడు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరొక బిగ్ షాక్ తగలబోతుంది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి హస్తం కండువా కప్పుకోనున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 6 లేదా 7వ తేదీన ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. ఇక కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరితే ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బంగ్లా రాజకీయాలకు అండగా ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణాలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్వయానా మేనలుడు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, ఆయన పార్టీ మార్పు ఎంతవరకు అవకాశం కనిపిస్తుంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో గట్టి షాక్ తగనుందని చెప్పొచ్చు. ఏదైతే గద్వాల జోగులాంబ గద్వాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీ కప్పుకున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కాంగ్రెస్ పెద్దలతో మంతనం జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరం జూపల్లి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఇప్పటి వరకే జూపల్లి కృష్ణారావుతో 2 దఫాలు మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే జరిగిన చర్చల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ త్వరలోని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ నెల 6, 7న ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ఏదైతే వినిపించిన నేపథ్యంలో ఇంకో 2 రోజులు పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఈ అమావాస్య కారణంగా అమావాస్య తర్వాత తన నిర్ణయం చెప్తానంటూ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఏదైతే తను కేవలం గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ వీడుతున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 2009లో ఏదైతే బంగ్లా రాజకీయాలకు పెద్ద ఎత్తున ఏదైతే బంగ్లా రాజకీయ అండగా ఉన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గద్వాల మాజీ ఎమ్మెల్యే భరత్ సింహారెడ్డి మరియు డీకే అరుణ, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు స్వయానా మేనల్లుడు. అయితే కొన్ని కుటుంబ కలహాల వల్ల 2009లో టీడీపీ పార్టీలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్ లో చేరి బీఆర్ఎస్ నుంచి గద్వాల ఎమ్మెల్యే గెలిచారు. మరోవైపు దీనికి సంబంధించి 2018, 2023లో కూడా 2 సార్లు వరుసగా గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే విజయం సాధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 2024లో కూడా అయితే కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కొరకు కలిసి రావాలంటూ కూడా కృష్ణమోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో తన అనుయూలతో కూడా గత 2 రోజుల నుంచి పూర్తి స్థాయిలో చర్చలు అయితే జరుపుతున్నారు. అయితే ఈ అనుయూలతో చర్చలు జరిపిన నేపథ్యంలో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమైన నేపథ్యంలో కొందరు బీఆర్ఎస్ పార్టీ వీడొద్దంటూ, కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్నట్టు కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి క్లారిటీ తనకు రాలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే మరో 2 దఫాలు, 1 కానీ 2 దఫాలు కానీ తన అనువులతో సంప్రదించిన తర్వాత ఏ నిర్ణయం చెప్తానంటూ కూడా దీనికి సంబంధించి రాబోయే అమావాస్య తర్వాత తన నిర్ణయం ఉంటుందంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా అభివృద్ధికి కలిసి పనిచేస్తాం, జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామంటూ ఆహ్వానించిన నేపథ్యంలో జూపల్లి కృష్ణారావు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే చర్చలు జరిపిన నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు మనము బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంప్రదించగా తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదంటూ పూర్తి స్థాయి ఇప్పటి వరకు అయితే జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తను సంప్రదించినట్టు జిల్లా అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలి, పనిచేద్దామంటూ ఆహ్వానించిన నేపథ్యంలో కూడా
జూపల్లి కృష్ణారావు గారితో మంత్రి జూపల్లి కృష్ణారావు 2 దఫాలుగా చర్చలు జరిగిన నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ఇంకా పూర్తి స్థాయిలో తన అనుయుల నిర్ణయం మేరకు ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో మరో 1 కానీ 2 దఫాలు తన అనుయులతో పూర్తి స్థాయి చర్చలు జరిపిన తర్వాత ఏ నిర్ణయం చెప్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో కూడా కొన్ని అంటే 2 వారాల క్రితం పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరుతానన్న నిర్ణయం వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన జడ్పీ చైర్పర్సన్ గద్వాల చైర్పర్సన్ ఏదైతే సరిత తిరుపతి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొంత అడ్డుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొంత జిల్లాలో కొంత స్తబ్దత నెలకొన్నదని కూడా చెప్పొచ్చు. ఏదైతే పార్టీ కోసం ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో కలిసి పనిచేసిన నేపథ్యంలో ఇద్దరికి పొతకపోవడంతోనే తాను బీఆర్ఎస్ పార్టీ వీడి ఏదైతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇబ్బందుల పాలు చేశారంటూ కూడా ఆ రోజు చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో తనను సంప్రదించకుండా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఎట్లా చేర్చుకుంటారంటూ కూడా అధిష్టానానికి అడిగిన నేపథ్యంలో కొంత బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరి కొంత ఆలస్యం అయిందని కూడా చెప్పవచ్చు. అయితే మల్లు రవి కూడా ఏదైతే సరితా తిరుపతయ్య ఏదైతే వాదనకు సంఘీభావం తెలిపారు, ఏదైతే పార్టీ గద్వాల నియోజకవర్గ ప్రజలను సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధిష్టానాన్ని సంప్రదించకుండా చేర్చుకోవద్దంటూ ఇది తప్పంటూ కూడా మధురవి చెప్పినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం కొంత ఆలస్యం అవుతుందని కూడా చెప్పవచ్చు. ఏదైతే నిన్ననే ఏదైతే జెడ్పీటీసీలది సంబంధించి జడ్పీ చైర్మన్ పదవి కాలం పూర్తి కావడంతో సరితా తిరుపతి కూడా ఏదైతే న్యూట్రల్ గా కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే గద్వాల ఏదైతే రాజకీయాలు అట్లే గద్వాల జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత గట్టి ఏదైతే పునాది వేయొచ్చు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక పూర్తి స్థాయిలో ఏదైతే ఖాయమైనట్టు కూడా మనకు తెలుస్తాం. మరోవైపు అలంపూర్ నియోజకవర్గంలో ఇప్పటికీ చల్లా వెంకటరామరెడ్డితో పాటు విజయంతో కూడా చర్చ జరిపినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అది పూర్తి స్థాయిలో ఇంకా బయటికి రాలేదు. ఏదైతే జిల్లా అభివృద్ధి ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా తాను పనిచేస్తున్నానంటూ ముఖ్యమంత్రి స్థాయిలో మనకు జిల్లాకు అవకాశం వచ్చిన నేపథ్యంలో జిల్లాను అందరం కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకుందామంటూ జిల్లా ఏదైతే వలసల జిల్లాగా ఏదైతే పేద జిల్లాగా పేరున్న జిల్లాను కొంత సస్యశ్యామలం చేసుకుని ప్రాజెక్టుల విషయంలో కానీ తర్వాత ఏదైతే సాగు విషయంలో కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుందామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏదైతే పార్టీలో చేరితే కూడా కొంత జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొంత బలం చేకూరుతుందన్న నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేర్చుకోవాలన్న నిర్ణయానికి కూడా ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో ఈ విషయం అధిష్టానానికి కూడా చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించినట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ పూర్తి వ్యవహారం కొంత సరే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో నిలిచి ఓడిపోయిన జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతి వర్గానికి కొంత మింగుడు పడలేదని కూడా మనం చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఆమె ఇప్పటికి కూడా కాంగ్రెస్ అధిష్టానంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేర్చుకోవద్దంటూ కూడా అడ్డుపడుతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి ఏదైతే ఈ వ్యవహారం మొత్తం ఇప్పటికే ముఖ్యమంత్రి ఏదైతే దగ్గర ఉన్నట్టు ముఖ్యమంత్రి కూడా సరితా తిరుపతికి నచ్చ చెప్పినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న నిర్ణయానికి అయితే వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి నిన్న ఏదైతే శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ సన్మాన సభలో మాట్లాడుతూ ఏదైతే పార్టీ తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి పోవడం కరెక్ట్ కాదంటూ కూడా వచ్చిన నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా తన మీద గద్వాల నియోజకవర్గంలో పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదంటే అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఏదైతే తప్పనిసరి అంటూ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నానంటూ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే కలెక్టరేట్ కానీ తర్వాత మెడికల్ కాలేజ్ కానీ తర్వాత తదితర అభివృద్ధి పనుల కొరకే తాను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినట్టు అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా అభివృద్ధి కోసమే చేరుతున్నట్టు నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దు, తాను కాంగ్రెస్ గాలిలో కూడా తనపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓడగొట్టి తనను గెలిపించిన నేపథ్యంలో ఏదైతే ప్రజల నిర్ణయానికి పూర్తి స్థాయిలో నియోజకవర్గం తన అనుచరుల నిర్ణయానికే కట్టుబడి ఉంటానంటూ అనుచరులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరో 2 దఫాలుగా చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో జిల్లాలో ఒకవేళ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి
కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టయితే జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి పూర్తి ఏదైతే పూర్తి స్థాయిలో కనుమరుగవుతుందని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కొంత బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత స్తబ్దత నెలకొన్నది. ఏదైతే ఒక్కొక్కరి పార్టీ వీడుతుందో కూడా కొంత బీఆర్ఎస్ పార్టీలో కొంత అలజడి మొదలైందని కూడా మనం చెప్పొచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.